హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ స్పీడీ అడ్వెంచర్స్. ఈరోజు మనం క్యాంపింగ్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ ఇద్దరు బర్త్డే ఉన్నాయి. సో వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని చెప్పి క్యాంపింగ్కి వెళ్తున్నాము. సో వీకెండ్ క్యాంపింగ్ 3 days ఉంటుంది ట్రిప్. ఇప్పుడే అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం, కూలర్స్, వాటర్ అవన్నీ. సో ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. ఇప్పుడే స్టార్ట్ అవుదామని చెప్పి క్యాంపింగ్కి కార్ స్టార్ట్ చేస్తే ఏసీ పనిచేయట్లేదు. ఏసీలో గ్యాస్ అయిపోయింది. సో ఆటోజోన్కి వెళ్ళి ఇప్పుడే గ్యాస్ తెచ్చాము అండ్ ఇప్పుడే ఫిల్ చేస్తున్నాడు మా ఫ్రెండ్. సో నేనేమో ఇక్కడ చెక్ చేస్తున్నా చల్లగా వస్తుందా లేదా అని చెప్పి. సో మనం ఇవాళ 3 కార్స్లో వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. 2 సెడాన్లు, ఒకటేమో ఈ మన ఎస్యూవి. సో ఆ 2 సెడాన్స్లో ఎక్కువ పట్టవు కాబట్టి మన దాంట్లో సరుకు అంతా లోడ్ చేసాము. ఇక్కడ చూస్తే మీరు మొత్తం అన్నీ ఉన్నాయి క్యాంపింగ్కి, కూలర్స్, టేబుల్స్, చైర్స్. సో అన్నీ ఫుల్లీ ప్యాక్డ్. మన కార్ ఫుల్ లోడ్ అయిపోయింది ఇలా. వి జస్ట్ స్టాప్డ్ ఎట్ వాల్మార్ట్. కొన్ని సరుకులు మిస్ అయినాయి మన క్యాంపింగ్కి. ఇగో ఇవి తీసుకుందామని ఇప్పుడే ఆగాం వాల్మార్ట్లో. 2 chairs, ఇదేమో ఒక ఐరన్ క్యాస్ట్ ప్యాన్, చపాతీలు అండ్ బ్రెడ్ వేసుకుందామని. అండ్ ఇదేమో గ్రిల్ స్క్రబ్బర్, గ్రిల్ మీద ఏమన్నా పడితే క్లీన్ చేసుకోవడానికి ఇది. అండ్ ఈ లైటర్. Hi, campground 504. 504. There you go. Thank you. You're welcome. సో మన వాళ్ళు ఆల్రెడీ చెక్ ఇన్ చేస్తారు. మనం జస్ట్ మన కార్ నెంబర్ ప్లేట్ వాళ్ళు రీడ్ చేసుకొని మనకు ఒక ట్యాగ్ ఇస్తారు పార్క్ చేసుకోవడానికి, అంతే. ఇంకా సో ఇక్కడ చూడండి, ఇలా వాటర్ ఉన్నాయి. వాటర్ మీద ఇలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. క్యాంప్ గ్రౌండ్స్కి వచ్చేసరికి బాగా లేట్ అయింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా టెంట్, గజీబో అవన్నీ సెట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. చైర్ సెట్ చేద్దాం క్యాంప్ ఫైర్ చుట్టూ. గ్రిల్ మొత్తం క్లీన్ చేసి కుకింగ్కి సెటప్ అంతా రెడీ చేసాం.
ఇది చేతి దగ్గర పెడితే పొగ కొంచెం దూరంలో పెట్టాలి. భూమిలో కూర్చోడు చుట్టూ. కొత్త కూర్చోవాలి. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసి పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచింది. Just making coffee, guys. Coffee ready, guys. వాళ్ళు అక్కడ బ్రేక్ఫాస్ట్ సెట్ చేస్తున్నారు. టుడేస్ బ్రేక్ఫాస్ట్ మెనూ ఎగ్ కర్రీ విత్ చపాతీ. అడబొట్టిదిరా అది సూపర్. చపాతీ ఇక్కడ. సో ఇదే మన క్యాంప్ సైట్. మనం టోటల్ 2 చిన్న క్యాంప్ సైట్స్ అండ్ 1 బిగ్ క్యాంప్ సైట్ బుక్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఇక్కడ కనిపించే టెంట్ ఇది పెద్దది, అండ్ అక్కడ ఇంకోటి ఉంది, అది ఇంకో చిన్న క్యాంప్ సైట్. మొత్తం మేము 11 మెంబర్స్ వచ్చాము. సో ఇక్కడేమో ఈ క్యాంప్ సైట్లో ఇది చాలా పెద్ద టెంట్, 8 మెంబర్స్ పడుకున్నారు. వస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడేమో మన ఫుడ్ అవన్నీ పెట్టాము, అండ్ అక్కడ క్యాంప్ ఫైర్ పెట్టాము. చిన్న టెంట్స్ ఏమో అక్కడ వేసాము. ఇక్కడ చూస్తే ఇక్కడ అదొక 2% టెంట్, అండ్ అక్కడ ఇంకోటి ఉంది 1% టెంట్. సో టోటల్ 11 మెంబర్స్ ఇలా సెట్ అయ్యాము. అండ్ ఇది గజీబో, నీడ కోసం ఈ గజీబో ఇలా సెట్ చేస్తాం ఇక్కడ. ఈరోజు లంచ్కి వెజిటబుల్ పులావ్ రైస్ విత్ నాటుకోడి కర్రీ ప్లాన్ చేసాం. సో అదే మేకింగ్ ఇన్ ప్రోగ్రెస్. సరిపోతాయి వాటర్ వస్తా. ఎంత పావు గంట హైలో పెట్టి తర్వాత 2 కట్టలు తెద్దాం. కింద ఉడకాలి అంతే, కొంచెం లైట్గా ఇంకా సెగ మీద పెట్టాలి, వాటర్ ఇంకా అంతే. వెజిటబుల్ పులావ్ రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంక ఇది పక్కన పెట్టి నాటుకోడి కర్రీ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసాం. నాటుకోడి ఫర్ లంచ్. ఓకేనా? మొదలుపెట్టు ఇంకా. ఏ కారం ఏయ్, మంచి కలర్ రావాలా, ఎర్రగా. జాలే ఇంకా వచ్చింది కాసేపు అయితే వచ్చింది. తిప్పు. కలిపేసాయి.
నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా అలా అందరం కలిసి కూర్చొని తిని కొంతసేపు క్రికెట్ ఆడుకుందాం అని చెప్పి నెక్స్ట్ క్రికెట్ ఆడాం కొంతసేపు. మన క్యాంప్ సైడ్కి వెళ్ళే దారిలో ఇలాగ ఒక బ్రిడ్జ్ ఉంది. మనోడు బ్రిడ్జ్ మీద నడవడానికి టెన్షన్ పడుతున్నాడు. ఇంకా కిందంతా ఏం లేదు, ఇంకా కిందంతా అది లోయలాగా ఉంది. బ్రిడ్జ్ మీద నడవడానికి టెన్షన్ పడుతున్నాడు జీనిగాడు. సో ఈ బ్రిడ్జ్ దాటి అలా ముందరికి వెళ్తే అక్కడ కారు కనిపిస్తుంది కదా, అక్కడ మన క్యాంప్ సైట్. అండ్ ఈ బ్రిడ్జ్కి ఇటు సైడ్ ఏమో ఇవన్నీ ఆర్వీ సైట్స్. సో అన్నీ ఇలా ఆర్వీస్ ఉంటాయి. ఆర్వీ అంటే బేసిక్గా స్మాల్ ఇల్లు లాగా, హౌస్ ఆన్ వీల్స్ అలా ఉంటుంది. ట్రక్స్కి ఇలా తగిలించుకొని తెచ్చి ఇలా పార్క్ చేసుకుంటారు. సో ఇదంతా ఆర్వీ పార్క్ లాగా ఇటు సైడ్ ఇలా సైట్ ఉంటుంది. ఇంకా మీ ఆర్వీ తెచ్చుకొని ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి సైట్లో వాటర్ అవుట్లెట్ ఉంది అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. సో ఎక్కడికి వెళ్ళే పని కూడా లేదు. సెకండ్ డే డిన్నర్కి మళ్ళీ గ్రిల్ ప్లాన్ చేసాం. అలా సరదాగా గ్రిల్ చేసుకుంటూ తింటూ క్యాంప్ ఫైర్ చుట్టూ ఇలా కూర్చొని టైం స్పెండ్ చేసాం ఆ రోజంతా. థర్డ్ డే మార్నింగ్ లేవగానే మనకి ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇంకా వెకేట్ చేయాల్సిన టైం వచ్చింది. ఇవన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకొని ఇంకా వెకేట్ చేయడానికి రెడీ అవుతున్నాం. పృథ్వీ అష్ట కష్టాలు పడుతున్నాడు ఈ టెంట్ మూయటానికి. చూడండి ఎంత కాలుందో. అయిద్దా ఇవాళ? బొక్క పెట్టండి, ఈజీగా వచ్చేసింది. ఇటు పక్క చిన్న బొక్క పెట్టరా, గాలంతా వచ్చేద్ది. ఫైనల్గా పట్టించాడయ్యా. ఎస్, కానీ జిప్పు పడాలి ఇప్పుడు. సెట్ సెట్ Get up. all packed, ready to go. All set, fully packed.